ఓవా ఉన్నవానే ఈ అక్క ఇల్లంతా గాయగత్తరైందిగా. ఓవా ఏం చేస్తానవే? ఆడుకుంటున్నారా ఏవో ఏందే గట్లన పడుతుంది? సమరంగా దగ్గర తీసుకుంటాం అనుకుంటే తీసి గుంజగొట్ట పడుతుంది. మేమేమన్నా కళ్ళకు కనబడుతున్నావారా నీకు? వచ్చి చూసేది లేదు, ఆపది లేదు, సంపది లేదు. ఎందుకురా నువ్వు? ఏ నీ అవ్వ వచ్చిన చూడు రేపటి తాగుడు తినుడే ఎంజాయ్ చేసుడే. గందుకే ఉన్నావు తినేతందుకు తాగేతందుకు ఎంజాయ్ చేయడానికి. అయితే గాని లగ్గం చేసుకుని ఉన్నదా మళ్ళా గుడ్లైన కోళ్ళ కురుకుడేనా? నీ అవ్వ వచ్చుడు తోడే లగ్గలు మోపి చేసిన వారే నాకు నీతో గోసున్నది నాకు. మనిషి సొప్ప కట్టోళ్ళు ఉండటానికి ఎట్లా దిగబడిపోయినవురా? ఆ బొర్రేంది ఆ కథ ఏంది గట్లుంటే ఎవతి మెస్తుందిరా? ఏ నీ అవని మళ్ళా విక్కపో ఏందే నాకు ఈ రపరప పో ఎవరి పెళ్లికి వచ్చినవరా నువ్వు? మంది కళ్ళ కంటే నీ కళ్ళ ఎక్కువనే కదా నా మీద మొత్తమే కొడతలేవు. అవతల ఆడిడ కూర్చుండేటోళ్ళు ఏమనుకుంటారో ఎరికేనారా? పలానోళ్ళ పోరడు ఆడిదా మొగోడా అడ్డమైనోడా అని అనుకుంటారు. నీ అవ్వ ఈ మాట ఇనుడుతోడే నా గుండెలు గుబేలు మనే. నీ అవ్వ మంది మనాన్న కన్నా సంక్రాంతి వెళ్ళినాక బంగారం లాంటి పోరిని తెచ్చి పెళ్లి చేసుకుంటా పో. సంక్రాంతి వెళ్ళాకనే పెళ్లి అంటున్నావు? నీకు పిల్లని వాళ్ళు ఇస్తారా? ఆయన తెగతనన్నా చూసుకున్నావేంది? ఎవత ఎక్కడదే ఎవత లేదేం లేదు. మీరేం టెన్షన్ పడకురి. ఏమన్నా పిల్లని చూసుకురా అని నేను చేసుకుంటా. టెన్షన్ అనే ఉన్నదిరా. నిన్న ఎవతి మెస్తుందిరా? గడ్డవిని గుడ్డి కొంగోలు ఉన్నావు. కన్న కొడుకుని పట్టుకుని గట్లంటావా అనే కండ్లు పోతాయి. ఎంతో ముద్దుగున్న చూడు మోడల్ అంటారు. నీ మాడళ్ళు మాటలే పెట్ట. ఇవరకు పెళ్లి చేసుకుంటే పోరగాన్లు ఉరుకురు. నీ తోటల పిల్లలు పెళ్లికి ఎదిగారు. నీ అవ్వ పిల్లలు అవుతారా అనే ఫస్ట్ అయితే పిల్లని చూసుకురాపో. నాకు ఇవరకు చూసుకొచ్చినాయి అన్ని ఎలగబెట్టినావు కానీ ఇప్పుడు చూసుకొస్తా. నీ అవ్వ నీ దండం పెడితే ఒర్రకే ఈ బ్యాగ్ అయితే ఇంట్లో పెట్టుకో. అయితే బాగా పెట్టుకోండి అవ్వ. బాయికాడు వేయండిరా వదిలి చెప్తాడు. అయితే ఇక బైక్ అడిగి పోయి బాపుని కలిసి చెప్తా. వచ్చేవారికి ఇంత చికెన్ అండు అండి పెడతా చికెను. కమాన్ ఏరా నీ అవ్వ అవుట్రా నేనే బ్యాటింగ్. చల్ నాకు ఆడబుద్దైతే నీ ఇంటికి పోతాను. ఊరి అక్క వీడు బ్యాట్ బాల్ పట్టుకుని పోతాడు కదరా. అరే ఇంకోసారి క్రికెట్ ఆడమని మా ఇంటికి వచ్చినావు అనుకో నీ అవ్వ బ్యాట్ అనుకో నోట్లో కూస్తా. నీ అక్క పూరని బ్యాట్ అనుకో ఉండే. అగో వెంకటేశ్వర వచ్చింది గారు. నిజమేనే ఓ వెంకటేశన్న గట్లా నింపితారు. ఎటు పోతాడు? ఎప్పుడు వత్తివే ఇక దా తమ్ములంతా మంచిగా బంద వస్తున్నావే ఏమైందా అన్నంత గిట్లైనావు? ఏముందిరా పట్నం తిండి వాతావరణం నీళ్ళంతా ఎట్లుంటుందిరా. మీరు చూడు రే సొప్ప కట్టెలు ఎంత గట్టిగా ఉన్నారో. ఏమైందా అన్నయ్య లగ్గం చేసుకోవానే? ఓ నీ లగ్గం కాలిపోయిన అందరు నన్ను తలుకున్నారేమరా లగ్గం అని. అన్ని కట్టిన ఉంటారా? పట్నంలో వాళ్ళని కలుకోవచ్చు. మెల్ల చేసుకుంటారు తీ లగ్గం ఏమైనా ఎత్తిపోయినానే. తలుగుడు గిలుగుడు ఏం లేదు తీరా. అయితే నువ్వెందుకు వచ్చినావు నబ్బతట్లోడా? బ్యాట్ బాల్ పట్టుకొని పోదిగా. వాడు అవుట్ అయితే వాళ్ళు ఉచ్చానట్టు బ్యాట్ పట్టుకొని ఒకటే ఊరుకుడు ఉరుకుతాడు. గట్లా అంటారేంద్రా? అజ్జిగాడు మంచోడా వాడు పెద్ద లంగా వాడు మందిని ముంచుటోడు. వాడు చూస్తే అంత పెద్ద మాట మాడతాను. నీ అవ్వ లొల్లి పాడుగాను వాడిని ఉడతనే లేరేంద్రా. నీ అవ్వ ఓర్సుడు కాదు ఒరిల వాడిని పెట్టి కూదాలి. ఇట్లా చూస్తాను చూడు వాడు కండ్లలో కట్టేసి కూర్చాలి. అరే నన్ని లొల్లి ఎందుకురా? అయితే కానీ 31 దావత్ చేస్తాలు ఏతలేరా? చేసుకుంటానమే. అగో మనం ఎప్పుడు అనుకున్నా దావత్ చేద్దామని. అనుకోండి ఎందుకురా? అన్ని వచ్చేను మన బతుకుల వెలుగులు వచ్చినాయి. అబ్బో ఏడుకో ఎసరు పెడతారు కదరా వీళ్ళు. అంతేరా అన్న రాక ఇంటికి వస్తే 31 దావత్ ఇచ్చిపోడారా? ఇస్తారా ఇయ్యకుండా ఇచ్చేది మనం పోదు. అన్న అంటే అనుకున్నా బ్రాండ్ అన్న ఎంత మంచోడో తెలుసారా? మనసున్న మహారాజురా. చిన్నప్పుడు దొడ్డి పోయి ఎడతాంటే వచ్చి ముడ్డి కూడా కడిగినరా. వెంకటేష్ అన్న అంటే ఏమనుకుంటారు? మస్తు మంచోడు. 31 దావత్ మా ఇస్తాడు కానీ బాధపడకూరి. అన్న దావత్ ఇవ్వవానే? అబ్బా ఈ దొంగ పడుగోలు చెడి చేసిర్రు అన్నను. ఇస్తారా అగ్గ దావత్ ఏనారా? అబ్బా దావత్ కోసం ఎన్ని మాటలు అంటారా? వీడు పుట్టినప్పుడు నేను లేను వీడు ముడిగా అడిగినట. అన్న తోపు దావత్కి పైసలు ఇస్తే కానీ నేను రానురా. ఈ బయట దావతులు అంటే నాకు అస్సలు నచ్చేయరా. మళ్ళా వెనక నీయాసండే అడుక్కోవడానికి అన్నం వేసి మళ్ళీ వాడు అడుక్కొని పోయినట. మనకు చిన్నప్పటి నుండి దావతులు పండుగలు అంటే ఇంట్రెస్ట్ ఉండేరా? ఎప్పుడన్నా చూసిరా నన్ను బయట? నువ్వు పట్నంలో ఏ విధంగా పని చేసినావు? మేము చూడొచ్చినావా? మాకెందుకు తీయ ఇక దావత్ అదేమద్దు. సపరేకుండరు అన్న పేరు వినా ఏం తీరా చేసుకోరి. పైసలు ఎన్నంటాను ఇస్తా ఎంజాయ్ చేయరి. నువ్వు లేని దావత్ మాకెందుకే? నువ్వు మాతో ఉండాలి. అరే తమ్ముళ్ళు మాతుని కానీ మా వాళ్ళు ఇటు పంపించర్రా. చిన్నప్పుడు ఏదో లొల్లైందట ఇక ఎటు పంపరు వాళ్ళు. నీ లొల్లి పాడుగాను అసొంటి లొల్లిలు 100 అవుతాయి. ఇవి నిరుగుతులేమానే కామన్. నువ్వు రావాలి దావత్ ఇవ్వాలి అంతే.
అరే అది పెద్దలు ఉల్లట్రా, చిన్న చిన్నది కాదు. నాకు కూడా గుర్తుకు లేదు కానీ అది బాగా పెద్దగా అయిందట. ఏ లొల్లిలో గిల్లిలో కానీ గాంధీ అప్పకు దావ చేద్దాం. పోయి మా అవ్వని అడుగుర్రా, మా అవ్వ ఇవ్వమంటే అత్త. ఇక మీరు కాలు మొక్కుతారో బతిలాడుతారో మీ ఇష్టం. సరే అన్న, ఏం బాధపడకు, డోంట్ వరీ. అరే మాట్లాడదాం పారా, అమ్మతో నీ మాట్లాడతా. అబ్బా ఇప్పుడు నీకు కూతురుతుంది గారు. అరే ఇక వాడిని ఏమన్నా కురి కానీ ఇక నేను బయటకు పోయేస్తా. అరే పిట్ట పెట్టినా చూస్తారేనా తాగురే. రే తాగురి తినురి, ఫుల్ ఎంజాయ్ చేద్దాం ఇవాళ, సరేనా? ఎంజాయ్ చలో. తీసుకుంటారా తమ్ముళ్ళు? తీసుకో, నీ అవ కుమ్ముడేయాలా. గట్టిగా గట్టిగా కుదుర్రి. 31st అంటే తాగాలి, తందనం ఆడాలి. తాగుడే ఇలా మొత్తం ఫ్రీ. ఎంజాయ్ చేద్దాం రా, ఎంజాయ్. ఎంకడిగాడు ఊళ్ళకి వచ్చిండట కదా, కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేద్దాం. ఆవు ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తాడు? ఆవు గీ నైట్ ఆడేంద్రు ఇప్పుడు ఫోన్ చేస్తాడు. హలో. అరే ఓ నల్లికుట్లోడా, ఊళ్ళకి వచ్చినా కూడా కనీసం చెప్పని కూడా చెప్తలేవేమరా? అరే ఇవాళ పొద్దుగాలే వచ్చిండ్రా, నేను రేపు పొద్దుగాల కలుద్దామని అనుకున్నా. ఇప్పుడు గదంతా చెప్పకు, నువ్వు తాగిస్తానవా లేదా చెప్పు. నీ ముంగడ బర్రెలో గొర్రెలు ఉన్నాయా చూడరా. ఎందుకురా, అమ్ముకొని గిట్లా తాగుదాం ఏంది? ఆ బర్రెలో గొర్రెలో ఉచ్చవత్త పట్టుకరా రా, శరీరత తాగుదాం. ఇప్పుడు గవన్నీ చెప్పక వెంకటేషు, తాగిస్తానవా లేదా, తాగిస్తానవా లేదా? నీ అసంటోడేరా, గతికి గంజి లేకున్నా గాడిద గడియారం చేస్తా అన్నాడట. నీ తావుడు కాలిపోను. ఫోన్పేలో 200 కొడతా, కొట్ర పట్టుకుని రారా. ఓకే వెంకటేష్, నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందట ఉంటా. దుబ్బలగూడెం కాడున్న జల్దీ రారా పట్టుకొని. ఓరి అక్క ఏందిరా, ఒక్క తుక్కుడికే లేపిరు. అట్లుంటుంది మనతో, ఒక దమ్ము పట్టే. ఆగో వీడెప్పుడు వచ్చారో? నీ అక్క ఊరిని ఉంచే బాడుకోవాలి అందరు ఇక్కడనే ఉన్నారు కదరా. ఏం మాట్లాడుతున్నావు? ఆబుదే రావు, లేకపోతే ఇడికలు మీకు ఏమో బాడకాలు గిడకాలు అంటున్నావు. నీ అవ్వ పోరు అనుకున్న వారైతే పొద్దంతా కొలితే పొట్లకాయంత ఉండవు కానీ బాగా మరల పడుతున్నావేమరా? వాళ్ళతో నీకెందుకురా, తాగు. సారా సారమ్మ సారా, నాకు పానమైతివమ్మ సారా. సారా సారమ్మ సారా, నాకు పానమైతివమ్మ సారా. నువ్వు లేకుంటేనే సారా, నా పానమంతా గాయ గాయ సారా. నీ ఈ పాటలాపు, నీ డిజే డాన్స్ చేద్దాం అంతే. నీ ఎగిరాలే దునకాలే. అరే ఇప్పుడు డీజే దొరుకుతుందిరా. ఇలా 31st ఎవరి వాడు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎక్కడేరా? నాకు గాంధన తెలివే, బాక్సులు పెట్టాలి ఎగిరాలి అంతే. ఓ పోరాగాలు సపడే కుక్కరి, బాక్సులు ఎక్కడిరా? బాక్సులు ఇప్పుడు ఎక్కడ దొరుకుతారా? అన్నా వర్రకు మూతిలో కూడా తోరుతాయి. బాక్సులు కావాలి గంతే, ఎగిరాలే దునకాలే. బాక్సులు పెట్టి తవ్వపెట్టివా? అరే మీద గోసులేవరా, నాకు ఇప్పుడే దొరుకుతాయిరా బాక్సులు. అన్నా నువ్వు బాక్సులు పెట్టిపోయినా అనుకో, మీ లగ్గనం ఏమంటారా? ఏ గంతే గంతే అంతే. అరే మీద గండ ఉన్నది కదరా, పెద్ద బాగా చేస్తాను కదరా. అరే శ్రీకాంత్ పారా, బాక్సులు అయినా పట్టుకదాం పారా. అరే నిజమేరా, పోరాగాని వినతట్లేరు. పోదాం పారా, తీసుకొద్దాం పా డీజే. ఎట్లయితే అట్లయితే పారా. సరే పారా తెద్దాం పా.
DJ Shiva in the mix. అరే 11 అవుతుంది, కొంచెం వేసుకున్నాం, ఇంకొంచెం వేసుకొని వచ్చి ఎగురుదాం. గంతే తమ్మ, మళ్ళా తాగుదాం, మళ్ళా వచ్చి ఎగురుదాం. అరే అజ్జిగా, ఈ హ్యాపీ న్యూ ఇయర్ రా. 2024 పోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. 2024 పోతావని నీ అవ్వ 2025 వస్తుంది. అన్నలు హ్యాపీ న్యూ ఇయరే. మనం ఎప్పుడు గిట్నే కలిసి ఉండాలి, దావా చేయాలి, ఎంజాయ్ చేయాలి. అరే తమ్ముళ్ళు, మనం ఎటు పోతాంరా, మనం ఎప్పుడు కలిసే ఉంటాం. తమ్ముళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ మామా. హ్యాపీ న్యూ ఇయర్ మామా. అన్న ఒక్క నిమిషం ఆగే. ఈ 12 అయితే మా పోనికి ఫోన్ చేయాలి. మహేంద్ర డాక్టర్ నాదే పిల్లో నాగులు మంజుల పాటలుగా. అగో ఇప్పుడు ఎవడో ఫోన్ చేస్తాడు. హలో హలో బంగారం, ఏమి చేస్తావురా? హ్యాపీ న్యూ ఇయర్. ఎవరిరా పడకావు? ఎవరికి ఫోన్ చేసినావు? బంగారం అంటున్నావు. హలో అత్తమ్మ, నువ్వులా అంటున్నావు పోను. హ్యాపీ న్యూ ఇయర్. మీ బిడ్డలేదా? ఎవరినిరా? నిన్ను దొంగలు పడవా అత్తమ్మంటావు? తిట్టగా అత్తమ్మ, మీ బిడ్డకి పోను హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. బిడ్డ ఎక్కడిరా పడకావు? నాకు ఒక్కడే కొడుకు, మరి వానిగిటే చేసుకుంటావురా నీ తాడదెంప? అరే బాబా అంటుందని చెప్పురా. హలో అత్తమ్మ, మీ బిడ్డ రోజు ఫోన్ చేసి బావా 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 అంటదే. బావా బావా అన్నదంది తుచ్చబట్టుకొని తావురా పడకావు, మానం వస్తుంది. ఈ రాత్రి ఫోన్ చేసి అత్తమ్మంటున్నావు. గట్ల అనక అత్తమ్మ, మీ బిడ్డకి ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలి. కొత్త సంవత్సరం. ఇగో ఫోన్లా రికార్డ్ చేస్తానా, రేపు పొద్దుగాల పెద్ద మనుషులలో పిలిపిస్తా, రారా పడకావు. అరే గట్ల తీరురా, ఫోన్ కడిగి. అన్న, ఈ ఫోన్లో మాట్లాడేది మీ అవ్వలెక్కి వినిపిస్తుంది ఏందే? అరే అప్పుడు నీ ఫోన్కి వెళ్ళి మా అవ్వకి ఫోన్ చేసిన, మా అవ్వకి ఫోన్ చేసిన ఇప్పుడు. ఏమో అన్న, ఈ రోజునే వచ్చి అంతే. అరే ఒకసారి ఫోన్ ఇరా, నేను చూస్తా. అరే ఎవరికి ఫోన్ చేసినారు? అరే మా అవ్వకి వేసినారా? ఎంత పని చేసినావురా? పొద్దుగాలి ఇద్దరు మైల పోదిస్తుందిరా. అన్న నీకేమంటే ఫోన్లో ఏమో గట్ల చూస్తాను. 4 రూపాయల్ని ప్రేమించి నిండు రూపాన్ని వదిలేసిందిరా పిచ్చి తల్లి. ఈ నిండు రూపాన్ని ప్రేమించి ఉంటే ఈరోజు ఈ ఫోటో పక్కన నేను ఉండేటోనిరా. చెప్పురా, ఇట్లాంటివి చెప్పు, వాళ్ళు అడుగుతాంటే. నన్ను అవమానిస్తుర్రారా మీరు? నా వల్లనే ప్రాబ్లం అయితే చెప్పురా, నేను ఇంచెల్లి వెళ్ళిపోతా. నీ ఆడ పాడ తావురా తావు. మామ, నాకు కళ్ళు సరిపోలే, కూడరు సరిపోలే. నువ్వు కొట్టిన 200 రూపాయలు నేను పాత ఏదో అయినాయి, అది ఖాతా చూసుకున్నది. నాకు ఇప్పుడు మందు కావాలి. నువ్వు కూడరు తెప్పిస్తావా, బీరు తెప్పిస్తావా, కళ్ళు తెప్పిస్తావా? నాకు కావాలి. నీ మందు మందు గుడిసె ఇంకో కలబడి తాగం పరి. మా నువ్వు చెప్పింది నిజమే, కానీ నాతోటి నడుచుడు కానే కాదు. నువ్వు పోయితే పో, నేను దాగి పెడతా. అరే నాతో వచ్చేది ఎవర్రా? ఎవరన్నా ఒక రాని రాంగ గిలాస్ తాగదాం కానీ. అన్న నీళ్ళు వస్తానే, నేను డిచ్ కాలే. నేను నడితే రోడే ఊదు కానీ నేనుగా, నేను నడితే రోడే ఊదు కానీ నేనుగా. నువ్వెందుకే? నేను పోయే తాగు.
ఆపరా ఎందుకు సార్ నన్ను ఆపిండ్లు? సైకిల్ పోతే కూడా ఆపుతావా? రేయ్ నువ్వు తానా తాలేదా వాసన ఇక్కడ దాకా వస్తుంది. నేను తాగలే సార్, ఒక బొట్టు కూడా తాగలే. ఊమాట చెప్పు. నేనొస్తా సారు. ఏమరా నగలు ఎత్తున్నా వాసన ఇక్కడ దాకా వస్తుంది. ఎస్ఎస్ఆర్ అక్కడ ఉన్నాడు. అడు బండి దిగు. ఏం సార్ కళ్ళు కనిపించలేవా? నువ్వు తాగినా నేను తాగినా? బండి లేదు, సైకిల్ ఇది, ఏదో చేసుకోపో. ఏమరా బాగా మాడుతున్నావురా? నీకు ఆర్చి ఉందా? లైసెన్స్ ఉందా? తీ బండి పక్క పెట్టు. తీ పక్క జరు. కామెడీ చేద్దా సార్ మీరు? అవ్వ నీ తాగినా నువ్వు తాగినావా? సైకిల్ లైసెన్స్ ఉంటుందా? నా ఇంట్లో బియ్యం కాటే లేదు. సార్ గమ్మత్ మాట్లాడతాడు. సార్ వీళ్ళు బాగా మాట్లాడితే మనకి ఇంట్లో మీరు రండి, యాక్షన్లో దిగండి. ఎవడు సుధావేడు నీకు వినకపోవడం ఏంటి? ఏమ్రా నకరాలు చేస్తున్నావారా? ఆగో పెద్ద సార్ కూడా ఇక్కడే ఉన్నాడు కదా. ఏమ్రా నకరాలు చేస్తున్నావారా? మా కానిస్టేబుల్ ఏమో అంటున్నావు. ఏం సార్ బెరితానా? ఎవరు అనుకుంటున్నావు? మేము తెలుసుకొని మాట్లాడండి. ఎవర్రా నువ్వు? ఏంటి సుధావేడు ఇంత కామెడీ చేస్తున్నాడు? ఏమో సార్, ఏమో సార్. ఏమ్రా బాగా మాట్లాడుతున్నావు? ఏంటి సుధావేడు కొట్టించుకొని నవ్వుతాడేంటి? ఏమో సార్, ఏమో సార్. బండిదేవ్ బండిదేవ్ ఏమ్రా బాగా నాటకాలు చేస్తున్నావు? సార్ మా మంది గల్లబడతారు. మీ వాళ్ళు ఎరికేనా నీకు? ఎవరిరా నువ్వు? భూమికి బుత్తంతున్నావు, బాగా మాట్లాడుతున్నావు. ఎమ్మెల్యే మనోడు సార్. నేను ఎమ్మెల్యే మనోడితో ఏం మాట్లాడతా సార్ మీరు? ఏ ఎమ్మెల్యేకి మనమరా నువ్వు? ఏంటి సుధావేడు ఎమ్మెల్యే మనవడు అంటాడు? ఏమో సార్, ఏమో సార్. మా తాత ఎమ్మెల్యేకి మనవని సార్. దిగు దిగురా దిగు. ఏ ఎమ్మెల్యేకి మనవరా నువ్వు? సార్ ఏ ఎమ్మెల్యేకి మనవని కాదు సార్. మా ఎమ్మెల్యే ఇంటి పేరు మా ఇంటి పేరు సేమ్ సార్. మా ఎమ్మెల్యే ఇంటి పేరు మా ఇంటి పేరు సేమ్ సార్. అందుకే నేను అట్లా చెప్పుకొని తిరుగుతా సార్. కొట్టకూడదు సార్, నీ బాగా సార్. దండం పెడతా సార్, ఇచ్చిపెట్టుండి. ఏదో 31st అని చెరోకి అసలు కళ్ళు అయినాం. కళ్ళు పాడగా బాగా గట్టుకున్నది, బాగా దొడ్డికి పెడుతుంది. తొందర ఇచ్చిపెట్టులు సార్. మా పోరుడు మీరు ఇచ్చిపెట్టకపోతే లాగులు ఏరుకునేటట్టున్నాడు. దండం పెడితే ఇచ్చిపెట్టులు సార్. ఓ అన్న అత్తన్న జైలు రాకపోదాం సార్. దండం పెడితే ఇచ్చిపెట్టులు సార్, పోరుడు ఏడుతాడు. మీరు ఇలాంటి చిన్నపిల్లల్ని ఇలా ఎడగొట్టద్దు. మీరు తాగి తిరిగి మీరు కాకుండా చిన్నపిల్లల్ని ఎడగొట్టి డ్రగ్స్ కలవాటేసి గంజా కలవాటేసి ఇలా రోడ్డు మీద రాత్రి 3 గంటలు 4 గంటలు తిరిగిపోతే వాళ్ళ ఇంట్లో ఏం కావాలి? ఫస్ట్ అంటే జనవరి 1 అంటే అది మన పండుగ కాదు, మన నూతన సంవత్సరం అంటేనే ఉగాదితో స్టార్ట్ అవుతుంది. అది తెలుసుకోండి ఫస్ట్ యువతలో. మీరు చెప్పండి, వాళ్ళకి చెప్పండి, అందరిలో చెప్పండి. ఓకేనా సార్? ఇక తిరిగా సార్ జైలు ఇచ్చిపెట్టు సార్, నేను పోతా. చల్ పోరా పో. ఇంకొకసారి రోడ్డు మీద కూడా అనుకో జైల్లో పడేసి బొక్కలు నీరు కొడతా. చల్ పో. DJ Shiva in the mix. DJ Shiva in the mix. ఏంద్రా ఆగిపెట్టాలు? ఇల్లు కథలే బాగా మాట్లాడుతానేంద్రా పొడా దవడ పొండు జరుతా. ఏంద్రా బాగా బాగా మాట్లాడతాను. మా అయ్యని తీసుకురానా? ఏంద్రా మీ అయ్యని తీసుకెళ్తాం. మీ అయ్యో రండి నువ్వు డఫ్ కానివి.
మా పూరని ఎవరైనా కొడతారేంద్రా? పొరగా లేరు 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 ఏమైంది ఏమైంది ఏమైంది? బుద్ధుందారా నీకు? పొరని కొడతారేవరా? అరే వాని కొడితే నీకన్నా వస్తాందిరా, నీ పని చూసుకోబో పీకో. అడ్డాయిన అంతా మాట్లాడతారు. దా బిడ్డదా, వాళ్ళు అస్సలే మంచోళ్ళు కాదు, వాళ్ళతో మనకెందుకు? ఏమైంది బిడ్డ? అందరు నిన్ను చూసి గట్లగా తల్లి ఎత్తాళ్ళు. మా పసతులు చూసి అందరు ఎగతాళ్ళు ఎత్తాలి బాబాయ్. నలుగురు నవ్వుకుంటా నిన్ను ఎగతాళి ఎత్తారంటే నువ్వేం పిచ్చోని కాదు నాని, నీ పరిస్థితులే కారణం బిడ్డ. నిన్ను చూసి నవ్విన ఆ నలుగురి ముందే నువ్వు తలెత్తుకొని బతకాలి నాని. బిడ్డ, ఇప్పుడు నువ్వు చిన్న పోరనివి, నీకు ఈ సమాజం గురించి ఏం తెలియదు. నేను ఒక ముచ్చట చెప్తా, గుర్తుంచుకో. ఇవాళ డిసెంబర్ 31 తారీఖు, మళ్ళా 2025 డిసెంబర్ 31 తారీఖు వచ్చేదాకా నిన్ను ఎవ్వరు చూసి హేళన చేసినా, నిన్ను చూసి నవ్వుకున్నా ఎవ్వల జోలికి పోవద్దు. ఈరోజు కాంచెల్లి శత్రువు అయినా కూడా నీకు సోపదే. ఈ గడువు ముగిసిన తర్వాత నిన్ను హేళన చేసినోడు గుర్తుంటే తర్వాత నీ ఇష్టం. ఏంద్రా మేం తీసుకొద్దాం, మీ అయ్యో రండి కానీ డఫ్ కానీ. నిన్ను హేళన చేసినోడు గుర్తుంటే తర్వాత నీ ఇష్టం. ఏంద్రా మేం తీసుకొద్దాం, మీ అయ్యో రండి కానీ డఫ్ కానీ. నిన్ను ఎట్లా చంపుతారా? నువ్వు ఎక్కడో నాకు తెలుసురా. ఇవాళ నిన్ను వేయకపోతే నా పేరు వెంకటేష్ ఆడే కాదు. అరే ఎత్తా, నేను ఇవాళ ఎత్తా. తమ్ముడు, నువ్వు ఎవరో కానీ నాకు తెలియదు. నాకేనా మంద అయిపోయిందిరా. ఒక్క పెగ్గు కావాలా ప్లీజ్, దండం పెడతారా? అరే సాయి, నువ్వేనారా? నా పేరు నీకు తెలిసిందంటే నువ్వు నాకు తెలుసు. ప్లీజ్ ఒక్క పెగ్గు పోయి అంతే, ఒక్కటే పెగ్గు ప్లీజ్. అరే నేను నీకోసం వేస్తున్నానా? దొరికిన నేను చంపుడే. దిగు దిగురా దిగు. అరే నేను ఎత్తా, అరే బిడ్డ, ఇది ఒక్కటి ఎప్పటికీ గుర్తుపెట్టుకో. నువ్వెవరన్నా కొట్టినప్పుడు వానికి పిల్లలు ఉంటారు, అయ్యా అందరు ఉంటారు. మీ అన్నయ్య చనిపోయినప్పుడు మీ వల్ల బాధ చూసినావు కదా, నీ వల్ల అది ఇంకొకరికి రావద్దు. ఆవేశం అడ్డమైనది బిడ్డ, ఓర్పు ఎప్పటికున్నా గొప్పది. నీ అసలు చిల్లర కాదు కాబట్టి సక్సెస్ అయిండ్రా. లవ్ యూ రా, లవ్ యూ, లవ్ యూ. అరే సరిపోదారా 31? ఎవరు తక్కువ చేయద్దురా. ఆకులు మేకలు అయితే మేకలు ఆకులు అయితే రా. చల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ ఫిలిమ్స్. ఈరోజు 31st వీడియోని మేము తీయడం జరిగింది. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. చాలా కష్టపడి మంచి వీడియోని మేము ముందుకు తీసుకొని వస్తున్నాము. అందరూ సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గంట బిల్లుని కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.
ఊ